ఈరోజు మన దత్తబిడ్డ ఆలిమాదేవి గారి ఇంట్లో అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని అనుకోకుండా స్వామి వచ్చి ఆయన పారాయణాన్ని ఆయనే చేయించుకున్నారు. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రం చేయించుకున్నారు. ఆమె చేసే సేవకి లేదా ఆయన ప్రసాద్ గారు చేసే సేవకి మన గ్రూప్ తరపున ఎంతో అత్యంత అద్భుతంగా ఆవిడ సేవ చేసుకుంటుంది. కాబట్టి స్వామి అప్రయత్నంగా స్వామి ఇలా వచ్చి మాకు తెలీదు, వేరే చోట చేద్దాం అనుకున్నాము, కానీ అనుకోకుండా స్వామి ఇక్కడ ఫిక్స్ చేయించి అది కూడా ఎంత అద్భుతంగా చేయించుకున్నారంటే అందరికి ఒక అవధూతి ఫోటోని తీసుకెళ్తాం, అయితే ఇక్కడ రెండు అవధూతుల ఫోటోలు పెట్టి అద్భుతంగా స్వామి వచ్చి స్వామి శ్రీపాద స్వామి నృసింహ సరస్వతి అలా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయంగా దిగ్విజయంగా శుభంగా జరిపించుకున్నారు. కాబట్టి అవధూతం ఉందండి, అందరికి ఒకసారి గట్టిగా ఎంత కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మనకు మంచి రోజా చెడ్డ రోజా అవి ఏమీ తెలియదు. ప్రతిరోజు భగవంతుని బిడ్డలకి ప్రతిరోజు మంచి రోజు చెడ్డ రోజు అనేది లేదు. కాబట్టి అనుకోకుండా ఈరోజు గురువుకు ఇష్టమైన గురువారం రోజు ఇలా సిద్ధమంగళ స్తోత్రాన్ని సాయం సంధ్య వేళ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలిమ తల్లి, రెండు మాటలు మన దత్తబిడ్డల కోసం నీ ఆనందం ఎలా ఉంది, అలాగే ప్రసాద్ గారు మీరు చెప్పండి మీకు ఎలా ఉంది అని చెప్పి మీరు కూడా మన దత్తబిడ్డలో పంచుకోండి. అలిమ తల్లి చెప్పమ్మా. జై గురు దత్తమ్మ. చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు వచ్చి అక్కడ కూర్చున్నారమ్మా. అమ్మ అన్నారు, అమ్మే చెప్పి అమ్మ వస్తున్నానమ్మా అన్నారు. అమ్మ మాట కదమ్మా. చాలా ఆనందంగా అసలు దిగ్విజయంగా జరిగిందమ్మా. అనుకోకుండా అందరూ దత్తబిడ్డలందరూ వచ్చారమ్మా. 11 సార్లు అనుకుంటే 54 సార్లు చేయించుకున్నారమ్మా స్వామి. చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. అందరూ అమ్మ ఆజ్ఞ అది చెప్పింది చక్కగా ఆచరించండి, చక్కగా చేసుకోండి. స్వామి మన అందరి సంకల్పాలు అమ్మ నీడలో ఎల్లప్పుడూ అందరం ఆనందంగా ఉంటాము. మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఆ శ్రీపాద స్వామి, దత్తస్వామి, అవధూతలు చూడండి అమ్మ ఒక్కసారి. నిజంగా అది మాటలు రావట్లేదమ్మా. చాలా 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 ఆనందంగా ఉందమ్మా. జై గురుదేవ దత్త. ప్రసాద్ గారు పర్లేదు చెప్పండి, చెప్పండి స్వామి చెప్పండి. మీరు అంతసేపు కూర్చున్నారు కదా. జై గురు దత్తమ్మ. స్వామి అనుకోకుండా మా ఇంటికి వచ్చి కార్యక్రమం జయప్రదంగా చేసే జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మకు శతకోటి ప్రణామములు, కృతజ్ఞతలు అమ్మ. అదేం కాదు. అయితే ఈ రోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనగా దత్తుడు రూపంలో ఇద్దరు వచ్చారు. అంటే ఎవరైనా అనుకోకుండా పిలువకుండా వస్తే సాక్షాత్తు ఆ దత్త స్వరూపమేని మనందరికీ తెలుసు. అంటే అందరూ దత్త స్వరూపాలే కాదని కాదు, పిలువకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు సాక్షాత్తు దత్తుడు వచ్చినట్టే. అలాగే ఈరోజు దత్తస్వామిగా ఆయన మీ పేరు నాన్న మణిరత్నం గారు వచ్చారు. అలాగే అనగా లక్ష్మిగా అనిత వచ్చింది. చాలా సంతోషం తల్లి. దత్తుడే చాలా చక్కగా ఎందుకంటే రాగానే ఆ పాప తన్మయత్వంతో కళ్ళ నీళ్ళు బట్టబట్ట కారిపోయినాయి. మరి ఏమి అనుభూతి చెందిందో నాకైతే తెలియదు, కానీ చాలా ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి తల్లి చెప్పు. నేను మార్నింగ్ జాబ్ దగ్గరికి వెళ్తున్నాను. గట్టిగా చెప్పు. నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయినా. మార్నింగ్ అరే కనీసం నేను రెగ్యులర్గా టెంపుల్కి వస్తా, ఈరోజు పోవట్లేను, ఈరోజు గురువారము వెళ్ళట్లేను, ఏంటి అసలు జాబ్లో జాయిన్ అయిన సంతోషం కూడా అనిపించలేదు అనుకుని అట్లే జాబ్కి వెళ్ళిపోయినా. ఇక అయితే నేను ఇంటికి వచ్చినప్పుడే మీ వీడియో చూస్తే మీరు ఆల్రెడీ కలిసి చూడమ్మా. ఆయన నాకు ఆల్రెడీ ఆ రోజే వైకుంఠ ఏకాదశి రోజు అలా కలిస్తే గురుపురంలో మొత్తం మీతో చెప్పిందంతా చెప్పారు. పర్వాలేదు అంకుల్, ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా చదువుతుంటే ఒక పేపర్ అయినా చదువుదామని వచ్చినామంటే అంత మంచిగా అవుతుంది అంకుల్ అని చెప్పిన అంకుల్కి మాట్లాడిన. అదే అక్కడ ఇంతకు ముందు కలిసి వచ్చారు సికింద్రాబాద్ లో 24 సంవత్సరాలకు ఈ రోజు ఈ బుక్ ఓపెన్ చేస్తాను. అయితే నేను త్రిశూల మండపంలో చదువుతున్న సిద్ధమంగళ స్తోత్రం మనం రెగ్యులర్ అదే చదువుతాం కదా. అంకుల్ ఇట్లా మాట్లాడినారు నాతో. మాట్లాడినాక నేను ఏమైంది అవతలకి వెళ్ళినాం, మాట్లాడినాం. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసినాం. మార్నింగ్ మన గ్రూప్ లో జాయిన్ చేసుకుందాం అన్నట్టుగా థాట్ వచ్చింది. వచ్చినప్పుడే అక్కడ పడవకనే అందరం కూర్చుంటే నేనుండి తంబేస్వామి గుహ దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. మేము వచ్చేలోపే అంకుల్ వాళ్ళు పడవకి వెళ్ళిపోయారు. అదే గ్రూప్ లో జాయిన్ చేసుకుందాం అనుకుంటే అంకుల్ని ఇట్లా వెళ్ళిపోయాయి. అయ్యో దత్త కనీసం నెంబర్ అన్నా తీసుకపోతే అని అట్లా అనుకున్నా ఇంకా మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు వచ్చిన ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చి అంకుల్ని చూసినాం మీ వీడియో. ఏంటి అంకుల్ ఇట్లా అని చెప్పి ఓపెన్ చేసిన.
అరే సికింద్రాబాద్ అంటే నేను కూడా సికింద్రాబాద్ లోనే ఉన్నా కదా, అమ్మని ఎట్లా కలవాలని వెంటనే రాధమ్మకి ఫోన్ చేసిన. రాధమ్మ ఎక్కడ ఉన్నారు అమ్మ అంటే సికింద్రాబాద్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేదా అంటే ఇంకా నాకు అమ్మతో మాట్లాడి కట్ చేసినప్పుడే ఆల్మమ్మకి చేస్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అమ్మ అంటే ఇక్కడ అన్నారు. అబ్బా ఎట్లయినా నాకు యాక్చువల్గా 5 to 9 ఇప్పుడు జాబ్, కానీ ఇంకా వచ్చేసినాయి. ఇంకా అమ్మ మొన్న కురపురంలో మిస్ అయినందుకే మస్తు బాధ అనిపించింది నాకు. ఇంకా అట్లా అని చెప్పేసి ఆలిమమ్మ గారికి చేసి వెంటనే దెబ్బ రెడీ చేసి మరి తలస్నానం చేసుకుని ఇంటికి వచ్చేసిన. ఇంకా అనే జాబ్ నయ్యం 4:30కి వదిలింది ఆయనకు. ఇంకా నేను మా మేడంకి, మేడం మా వాళ్ళు వచ్చిండ్రు ప్లీజ్ మేడం అని అడుగుకుంటే రిక్వెస్ట్ చేసి ఇచ్చింది, ఉరికొచ్చేసిన. ఇంకా మీరు అమ్మ 6కే అన్నదమ్మా, నేను అగ్గడగడ వచ్చినాం ఇంకా ట్రాఫిక్ లో 6కి. అంటే మేము 11 సార్లు అనుకున్నాం కదా, ఇంకా అనుకోకుండా అప్రయత్నంగా 54 సార్లు 6 వరకు అంటే అమ్మని మిస్ అవ్వద్దని ట్రాఫిక్ అట్లా ఇట్లా గడగడ వచ్చేసినాం. ఎట్లయినా సరే దత్తుడి రోజు నేను పూజించుకోలేకపోయినాడు, బాగా వడ్డానికి ఇంత మంచిగా పిలుచుకున్నాడు అని నాకు దుఃఖం వచ్చేసింది. అందుకోసం నేను మిస్ అవ్వలేను. నా ప్రాణం ఉన్నంత వరకు దత్తనే అంటే చనిపోయినప్పుడు ఆయననే తెలుసుకుంటే తప్ప అంత మించి నాకేం అవుతుంది. అందుకే బాగా దుఃఖం వచ్చింది. నేను పూజ చేసుకోలేకపోతున్నా అంటే ఇంత మంచిగా పిలుచుకున్నావా నువ్వు, ఎక్కడన్నా జుట్టు పట్టుకొని లాగుతా అంటారు కదా. నేను తలస్నానం కూడా మార్నింగ్ చేయలే, ఈ రోజు బాధపడిన తలస్నానం కూడా చేసుకోలేకపోతున్నా, పెయిన్ వస్తుంది ఎక్కువ చేసి అంటే. ఇప్పుడు చేసుకుని మరి ఉరికితే వచ్చిన భాష బాగుంది, అది చాలా అందంగా ఉంది భాష. కానీ చూడండి, ఆయనకి ఇది వరకే చెప్పాలి, మన గ్రూప్ లో చేర్పించాలి అని తన మనసులో కురుపురలో కనిపిస్తే అలా పాప అనుకోకుండా అనుకుందంట. ఆయన అంతలోకి పాపం పడవెక్కడం వెళ్ళిపోవడం జరిగింది. కానీ తన బిడ్డలు ఎక్కడున్నా అందరినీ ఒక చోట కలుపుతారని మధ్యాహ్నం ఆ వీడియో చూడడం, మళ్ళీ ఆయన ఇక్కడేంటి పూజ చేయించుకొని అమ్మతో చేయించుకున్నాడు అని తను అనుకోవడం, మళ్ళీ తను అవన్నీ కలిపి మళ్ళీ తను ఇక్కడికి రావడం, ఇవన్నీ కూడా మన సంకల్పాలు కానీ కాదు, భగవంతుని అనుగ్రహం, భగవంతుని సంకల్పం. అందరినీ ఒక చోట దత్తబిడ్డలందరినీ ఒక చోట చేర్చడమే ఆయన పని. కాబట్టి ఆయన వ్రతం కూడా అది అనుకోవచ్చు. చాలా అద్భుతంగా మిరాకిల్ చెప్పినవరా బంగారం. ఇంకొక చెప్పాలమ్మా, యాక్చువల్ గా మనకు కురపురంలో 29, 30, 31 కదా. నేను 27 రోజు నాకు మార్నింగ్ కలలో ఏమొచ్చిందంటే, మా సొంత ఊరు రాచాల ఉంటుంది. అయితే మీరు అక్కడికి వచ్చిరంట, అక్కడ రెడ్డిస్ ఉన్నారు మా ఇంటి పక్కన. నేను అంటున్నాను కదా, అమ్మ మీరందరూ వినండి నేను చెప్పేది. అమ్మ దత్తుడి గురించి మొత్తం నాకు చెప్తుంది, వినండి మీరు, తనని ఫాలో అవ్వండి అని చెప్తున్నా. అయితే ఏంటి ఇలా కల వచ్చిందని నేను చూశాను. చూస్తే మీరు 27కే కురపురం పోయారు కదమ్మా. నాకు తెలియదు ఏమి, అప్పుడు మాట్లాడడానికి వెళ్ళారు, కానీ నాకు అది తెలియదు. అయితే ఇంకా కొంచెం నేను కొంచెం ఇబ్బంది వల్ల రాలేకపోయినా, మస్తు బాధ కురపురానికి. కానీ ఇప్పుడు ఇక్కడ కల్పించిండు. ఆ రోజు కూడా నాకు కళలో వచ్చింది మీరు వెళ్ళిపోయిన కురపురం కానీ ముందుగానే తెలిసింది. తెలిస్తే నేను మా సొంత ఇల్లుకి వచ్చి వస్తే ఓపెన్ చేస్తే కురపురంకి వెళ్ళి, అదైనా నా ఇల్లుగానే నేను ఫీల్ అవుతాను. నా పుట్టిల్లే అనుకుంటా నేను కురపురం, కాబట్టి నా పుట్టింటికే వచ్చింది కదా మేడము. అరే అని ఇంకా నేను రాధమ్మతో చెప్దాం అనుకుని, మీరు వచ్చినాక కురపురం చెప్దామని కాల్ చేసింది. అట్లా చెప్పిందండి. వెరీ గుడ్ బంగారం, అందరూ క్లాస్ కొట్టండి. చాలా చాలా స్వామి కృప పండుగ బంగారు తల్లి. ఇంకెవరైనా మీరెవరైనా మీ అనుభూతులు చెప్తే ఇంకా 10 మంది విని దత్తబిడ్డలు అవుతారు. ఎందుకంటే ఇది మనము స్వామికి చెప్పలేదనుకో మనం అసలు కృతజ్ఞత లేని వాళ్ళు అవుతాం. స్వామి మనకు అంత అనుకుని ఇచ్చారు కదా. అక్కడ పొద్దున్న చూడు, ఆయన 25 సంవత్సరాల బీరోలో పెట్టేశారు గురు చరిత్ర. మరి స్వామి ఎలా తీసుకొచ్చి ఆయన దగ్గర చదివించి ఈ రోజు అతనికి అద్భుతంగా ఆయన ఇంట్లో పూజ చేయించుకున్నారంటే స్వామి అనుగ్రహం అనమాట. కాబట్టి మీకు కూడా ఎవరికి లీలలు జరగకుండా ఎవరికి ఉండదు. కాబట్టి నీకేమైనా జరిగిందా మల్లికమ్మ? దత్తుడే దర్శనం ఇచ్చారు మా ఇంట్లో. ఏనా దత్తుడే దర్శనం ఇచ్చారు మా ఇంట్లో. దత్తుడే దర్శనం ఇచ్చారు అంటే ఆ స్వామిని, దత్తాత్రేయ స్వామిని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు, మన ఇంట్లో పెట్టుకున్నారు. మా అదే రోజు ఇంట్లో పెట్టుకున్న రోజే అర్ధరాత్రి 12 నుంచి 1 వరకు నాకు మొత్తం మెలకు వస్తుంది. అంతా డోర్ కర్టన్స్ అంతా ఊగుతున్నాయి. అది మామూలుగా ఫ్యాన్ గాలికి ఊగే కర్టన్స్ అంత గట్టిగా ఊగవు. నాకు డోర్ దగ్గర నుంచి ఎవరో వస్తున్నారు పోతున్నారు, గజ్జల శబ్దం బాగా వినిపిస్తుంది. నేను లేస్తున్నా ఎవరో అని 1 to 1:45 మినిట్స్ చూస్తానే ఉన్నాను. కరెక్ట్ గా 1:55 కమ్మా ఇట్లనే మా ఫ్రిడ్జ్ పక్కన దత్తుడు ఇట్లే దర్శనమే అట్లా కనిపించి గురుపురంలో అమ్మని కలిసాము, కానీ మళ్ళీ నాకు ఎందుకో వెల్తీగా ఉండింది మిమ్మల్ని కలవాలని. అసలు గుడివాడకెళ్ళే కలుద్దాం అనుకున్నాను, కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరే వచ్చారు.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు నేను కూడా హాఫ్ డే నేను చెప్పేసి వచ్చాను, నాకు ఇంపార్టెంట్, నేను వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళాల్సిందే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఆలిమా అమ్మకైతే తెలిసే ధన్యవాదాలు, అంటే ఇంకేం చెప్పేదానికి లేదు. లేదమ్మా ప్రసాదం వచ్చి తీసుకోపోని కురపురం నుంచి వచ్చినాక అమ్మ మెసేజ్ కూడా పెట్టారు, ప్రసాదం వచ్చి తీసుకోపో అమ్మ, హోమం ప్రసాదం ఇచ్చారు, మీ చేతుల మీదుగా ఆ ప్రసాదం తీసుకుంటున్నా ఈ రోజు అంటే ఇక అమ్మకు థ్యాంక్స్. అది థ్యాంక్స్ అంటే సరిపోదు. అది మన ఇదేం కాదురా, స్వామి లిఖితం అన్నమాట. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అని ముందే ప్రణాళిక ఆయన ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతాం అనమాట మనం అందరము. కాబట్టి ఆయన బిడ్డల్ని ఆయన ఎంచుకొని ఎక్కడెక్కడ కలపాలా, ఎక్కడెక్కడ పక్కన పెట్టాలా, ఇవన్నీ కూడా చూస్తాడు. మళ్ళీ వాళ్ళకి కలిపో అట్లాగే ఉంచుదాం అనుకోడు, ఎక్కడైనా మనం తిక్క చేస్తే మళ్ళీ వాళ్ళు పక్కన పెట్టేయడం కూడా ఆయన. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు లాక్కొని వెళ్తారు, నేను కొన్ని మర్చిపోతున్నా ఇంట్లో టెన్షన్స్ వల్ల. అమ్మ గుర్తు చేస్తారు నాకు, అది తల్లి బిడ్డను గుర్తు చేసినట్లు గుర్తు చేస్తారు. అది చేస్తా అన్నావు చెయ్యి, అది చేస్తా అన్నావు చెయ్యి అని. అది కూడా దత్తుడు అమ్మ రూపంలో వచ్చి నాకు గుర్తు చేస్తున్నారు అవన్నీ. కాబట్టి జయగురుదత్త నాన్న చాలా అద్భుతంగా ఆలిమాదేవి చక్కగా చాలా బాగా చాలా అద్భుతంగా చూడమ్మా ఇద్దరు అవధూతలు స్వామి, ఆ ఫొటోస్ పెట్టి, మళ్ళీ ఇక్కడ ఈ స్వాములు ఇద్దరు పెట్టి, ఆ స్వాముల దగ్గర ఈ స్వాములు పూజలు అందుకున్నారు. చక్కగా చాలా అద్భుతంగా స్వామి కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయించుకోవాలి అనుకుంటే మన ఆలిమాదేవి గారి నెంబర్ ఇస్తారు, ఒకసారి చెప్పినాను బాగుంది. 9491505467. అమ్మది ఇక్కడ కొత్త ఇంటికి వచ్చారు, కొత్త పాత ఇంట్లో ఉన్నప్పుడు నాకు అనిపించనే లేదు, ఎప్పుడు చేద్దామని ఆలోచనే లేదు. ఎన్నోసార్లు వచ్చింటాను హైదరాబాద్ కి, కానీ అలా ఆలోచనే లేదు. కాబట్టి కొత్తగా గృహప్రవేశం చేశారు, మననే వచ్చారు, వచ్చిన వెంటనే స్వామి వచ్చారు. కాబట్టి అమ్మకి ఆ ప్రసాద్ గారికి మంచిగా స్వామి అనుగ్రహం కరుణ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మెండుగా దండిగా గుండె నిండా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. జై 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 గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదేవ దత్త.